రైట్ సీఎం రేవంత్ రెడ్డికి తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. రిజర్వేషన్లపై సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై అభ్యంతరం తెలుపుతూ బీజేపీ నేత కాసం వెంకటేశ్వర్లు నాంపల్లి సెషన్స్ కోర్టులో పిటిషన్ వేశారు. ఇదే విషయంపై కేసును కొట్టివేయాలని హైకోర్టులో సీఎం రేవంత్ క్వాష్ పిటిషన్ వేశారు. పిటిషన్పై విచారణ చేపట్టిన హైకోర్టు పిటిషన్ ని కొట్టివేస్తూ తీర్పు వెలువరించింది. కొద్దిసేపటి క్రితమే నాంపల్లి సెషన్స్ కోర్టులో పిటిషన్ వేసిన కాసం వెంకటేశ్వర్ల పిటిషన్ను కొట్టివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది హైకోర్టు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఊరట అని చెప్పాలి. తెలంగాణ హైకోర్టులో రిజర్వేషన్ల అంశానికి సంబంధించి వెంకటేశ్వర్లు బీజేపీ నేత కాసం వెంకటేశ్వర్లు నాంపల్లి స్పెషల్ కోర్టులో పిటిషన్ వేశారు. ఇదే విషయంపై కేసును కొట్టివేయాలి అంటూ హైకోర్టులో సీఎం రేవంత్ రెడ్డి కూడా క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్పై విచారణ జరిపిన హైకోర్టు ఈ పిటిషన్ను కొట్టివేస్తూ తీర్పు వెలువరించింది. రిజర్వేషన్ల అంశానికి సంబంధించి బీజేపీ ముందు నుంచి కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఉంది. సీఎం రేవంత్ రెడ్డి చేపట్టిన రిజర్వేషన్ల అంశానికి సంబంధించి తీవ్రంగా వ్యతిరేకిస్తూ వస్తోంది బీజేపీ పార్టీ. నేపథ్యంలోనే ఈ అంశానికి సంబంధించి కాసం వెంకటేశ్వర్లు నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఈ పిటిషన్ను కొట్టివేయాలి అంటూ క్వాష్ దాఖలు చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రస్తుతం విచారణ చేపట్టిన హైకోర్టు ఆ పిటిషన్ని కొట్టివేస్తూ తీర్పు వెలువరించింది. సీఎం రేవంత్ రెడ్డికి భారీ ఊరట అని చెప్పాలి. మా ప్రతినిధి సాగర్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి అప్డేట్స్ అందించడానికి. సాగర్, నిజంగా రేవంత్ రెడ్డికి భారీ ఊరట అని చెప్పాలి. రిజర్వేషన్ల అంశానికి సంబంధించి ఇప్పుడు కొట్టివేస్తూ ఉంది. ప్రస్తుతం మరి ఎలా ఆల్రెడీ ఇది గవర్నర్ పరిధిలో ఉంది. సో ఎలాంటి అభిప్రాయం వ్యక్తమవుతోంది పార్టీ నుంచి? ప్రస్తుతం ఉన్న ఓవరాల్ డీటెయిల్స్ చెప్పండి. సుమతి, సీఎం రేవంత్ రెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది. గత ఏడాది మే నెలలో బీజేపీ పార్టీ రిజర్వేషన్లు ఎత్తివేయబోతుందంటూ ఒక ప్రసంగం చేసినట్లుగా కూడా వాళ్ళు ఫిర్యాదులో పేర్కొన్నారు. బీజేపీ నేత కాసం వెంకటేశ్వర్లు ప్రజాప్రతినిధుల కోర్టు నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టుకు ఫిర్యాదు చేశారు. అయితే కొత్తగూడెంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగంలో బీజేపీ పార్టీ రిజర్వేషన్లు ఎత్తివేస్తుందని చెప్పి వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యల వల్ల బీజేపీ పార్టీ పరువు భంగం కలిగిందని చెప్పి వాళ్ళు ఫిర్యాదులో పేర్కొన్న పరిస్థితి. ప్రజాప్రతినిధుల కోర్టులో కేసు వేయగా హైకోర్టులో ఈ పిటిషన్ను క్వాష్ చేయాలంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి న్యాయవాదులు హైకోర్టును ఆశ్రయించిన పరిస్థితి కనిపిస్తుంది. సో ఈరోజు ఆదేశాలు జారీ చేసింది హైకోర్టు ఆ కేసును కొట్టివేస్తూ. అయితే నిన్న ఎన్నికల ఉల్లంఘనకు సంబంధించినటువంటి కేసులో కూడా సీఎం రేవంత్ రెడ్డి కేసులను కొట్టివేసింది. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తూ కొన్ని వ్యాఖ్యలు చేశారంటూ కూడా ఎన్నికల సందర్భంగా ఆయన పాల్గొన్న బహిరంగ సభలకు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధుల కోర్టు నిన్న విచారించింది. ఈ కోర్టులో కూడా తుది తీర్పు ప్రజాప్రతినిధుల కోర్టు ఇచ్చింది. తాజాగా రిజర్వేషన్ల అంశం బీజేపీ పార్టీ రిజర్వేషన్లు ఎత్తివేయబోతుంది అంటూ కొన్ని వ్యాఖ్యలు చేశారంటూ కూడా బీజేపీ పార్టీ నేత కాసం వెంకటేశ్వర్లు ప్రజాప్రతినిధుల కోర్టును ఆశ్రయించడం, అనంతరం హైకోర్టును ఆశ్రయించగా హైకోర్టు కోర్టు కేసు వేసింది. సో ఎన్నికల ఉల్లంఘనకు సంబంధించే కావచ్చు, రిజర్వేషన్ల అంశానికి సంబంధించినటువంటి వ్యాఖ్యలపైన కూడా ఈ రెండు రకాల కేసులను ఎన్నికల కోడ్కు సంబంధించినటువంటి పలు కేసులతో పాటుగా ఈ బీజేపీ పార్టీ నేతలు ఆశ్రయించినటువంటి కేసులో కూడా ఈ రెండు కేసులను క్వాష్ చేస్తూ కూడా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. సో ఈ రెండు కేసులకు సంబంధించినటువంటి భారీ ఊరటైతే సీఎం రేవంత్ రెడ్డికి లభించినట్లే అని భావించవచ్చు. రైట్ సాగర్, మొత్తానికి ఎన్నికల కోడ్ ఉల్లంఘన కేసు కావచ్చు, అలాగే రిజర్వేషన్ల అంశానికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డికి భారీ ఊరట లభించిందని చెప్పాలి. రిజర్వేషన్లపై అభ్యంతరం తెలుపుతూ బీసీ నేత కాసం వెంకటేశ్వర్లు నాంపల్లి స్పెషల్ కోర్టులో పిటిషన్ వేశారు. అయితే ఇదే విషయంపై ఈ కేసును కొట్టివేయాలి అంటూ సీఎం రేవంత్ రెడ్డి క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పూర్తి వ్యవహారాన్ని విచారించిన తర్వాత హైకోర్టు ఈ పిటిషన్ను కొట్టివేస్తూ తీర్పు